వేరే పూజారులు ఏం చేస్తున్నారంటే అర్చన చేస్తున్నారు, గోత్రం అడుగుతున్నారు, చేసేసి 50 రూపాయలు పెట్టంటున్నారు. అమ్మ మళ్ళీ పంతులు గారికి ఇవ్వకపోతే ఏమన్నా అవుతుందా అంటే ఇక్కడ అర్చన చేయించుకున్న దక్షిణ ఇవ్వటం అనేటువంటిది మనకున్నటువంటి ఒక లక్షణం. అది మనం ఎంత ఇవ్వచ్చు, వాళ్ళు అడగటం అనేది. అంటే మీకేం ఫీలింగ్స్ ఉండవా? లేకపోతే అమ్మాయిల పెట్ట మోహం కానీ ఇవి కానీ రాయకుండా అసలు ఎలా ఉంటారా బాబు అని చెప్పేసి అనుకుంటారు. మనం మనిషిగా పుట్టింది మనం ఎంజాయ్ చేయడానికి కదా, ఏదన్నా మనిషిగా పుట్టింది ఎంజాయ్ చేయడానికి కాదు. దేవుడు అంటే ఎక్కడో ఉండేటువంటి మెటీరియల్ కాదు, మీలో ఉన్న ఆత్మ పదార్థమే భగవంతుడు. నమస్కారం అండి, నేను మీ యాంకర్ వెంకటేష్. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ అనడం కన్నా ఆయన ఒక ధైర్యం ఉన్న పర్సన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు బ్రాహ్మిన్స్కి ఎంతో విలువ ఇచ్చేవాళ్ళు, ఒక గౌరవం ఉండేది సమాజంలో. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్రాహ్మిన్స్కి ఒక గౌరవం లేదు, ఎంతో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా తను ఒక ధైర్యంగా వచ్చి తనకు తెలిసిన ధర్మాన్ని, తనకు తెలిసిన వేదాల సారాన్ని, తనకు తెలిసిన న్యాయాన్ని మనకి వీడియోస్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మనందరికీ అందిస్తున్నారు. వారు ఎవరో కాదు, ప్రవీణ్ కుమార్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? అవునా, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు బాగున్నారండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు నేను విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మెయిన్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కకు వచ్చిన తర్వాత వేరే పూజారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు గబాలను సతికోపురం చేస్తున్నారు, అర్చన చేస్తున్నారు, గోత్రం అడుగుతున్నారు, చేసేసి 50 రూపాయలు పెట్టంటున్నారు. అంటే వీటి వల్ల బ్రాహ్మించుకున్న ఇది తగ్గిపోతుందా లేకపోతే ఏంటి? ఇప్పుడు వాళ్ళు అడిగారు, నేను చెప్పాను 50 రూపాయలు పెట్టంటున్నారు. అమ్మ మళ్ళీ పంతులు గారికి ఇవ్వకపోతే ఏమన్నా అవుతుందా అన్న భయం వస్తుంది. అలా ఎందుకు చేస్తున్నారంటారు? అంటే ఇక్కడ అర్చన చేయించుకున్న దక్షిణ ఇవ్వటం అనేటువంటిది మనకున్నటువంటి ఒక లక్షణం. అది మనం ఎంత ఇవ్వచ్చు, వాళ్ళు అడగటం అనేది ఖచ్చితంగా ఇంతే ఇవ్వాలి అనేది రూల్ ఏం కాదు. అవునా? మీరు 10 రూపాయలు పెట్టినా కూడా వాళ్ళు నాకు ఎందుకై 10 రూపాయలు పెట్టావని అంటారా? అంటే దోపిడీ ఖచ్చితంగా ఉంది. ఇది అక్కడనే కాదు, నేను ఆ పదం వాడను, కానీ నేను ఎందుకంటే నేను అది చూడలేదు. నేను చాలా సందర్భాల్లో చూసాను. నార్త్ లో పండాలని ఉంటారు, వీళ్ళు ఇలాగే చేస్తారు, వాళ్ళు దోపిడీలు బాగా చేస్తారు. కానీ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళలో తపస్సు తగ్గిపోతుందని. ఇందులో సంధ్యావందనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ తపస్సు తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళపైన నెగటివిటీ పెరుగుతుంది. వీళ్ళలో తపస్సు పెంచుకోవాలి. గాయత్రిని విపరీతంగా ఆరాధించేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు అప్పుడు ఎటువంటి ఒక బ్రాహ్మణుడు నడుస్తూ ఉంటే ఒక 3-4 మీటర్ల వరకు అతడి ప్రభావం, అతడి తేజస్సు కనపడేది. కానీ ఇప్పుడు అతడిలో తేజస్సు తగ్గిపోతుంటే అతడు సంధ్యావందనము, గాయత్రి, నిత్యాగ్నిహోత్రం ఇవన్నీ వదిలేసి నేను కేవలం నామమాత్రంగా బ్రాహ్మణుని చెప్పుకొని ప్రచారం అవుతున్నప్పుడు అది ఇబ్బందే కదా. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కూడా చెప్తున్నా, ఎంత దారుణంగా తయారయ్యారంటే మొన్న మన ఆయనమూల ఇంట్లో సత్యనారాయణ స్వామిని అర్థం చేసుకున్నారు. వాళ్ళు చేసుకుంటే అప్పుడు బ్రాహ్మణ్ వచ్చాడు. నాకు ఆయన చూడగల బ్రాహ్మణ్ కాదని డౌట్ వచ్చేసి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు క్లారిటీ తీసుకున్నా. ఒక 2 months ప్రాక్టీస్ చేశాడంట. 2 months ప్రాక్టీస్ చేసి వచ్చాడు. 2 months ప్రాక్టీస్ చేసి బుక్ లో రాసుకొని వచ్చాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కూడా జనాలు ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? అదే అండి, చూడగానే పట్టేసుకోవచ్చు ఈజీగా. ఓకే. నేను నిన్నగాక మొన్న మా ఇంటి దగ్గర నడుస్తూ ఉంటే మా ఇంటి పక్కన ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటారు, ఇన్స్పెక్టర్. నేను అలా నడుస్తూ ఉన్నాను, ఒక 2-3 ఆటోలో వచ్చారు. నాకు వాళ్ళని చూస్తే కాస్త తేడా కొట్టింది. ఎవరండి, ఎందుకోసం వచ్చారంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటారండి, ఆయన్ని కలవటానికి వచ్చాను. ఎందుకు అంటే లేదండి ఆయన మాకు డబ్బులు ఇస్తారండి అని అన్నారు. నాకు అర్థం కాదు. నేను వెంటనే ఆయన ఫోన్ చేశాను, ఇదండి ఇలా వచ్చారంటే పైకి వెళ్ళారు. వీళ్ళు 3 పైకి వెళ్ళిపోయారు. ఆయన ఆ లోపల ఉంటే ఆయన కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా బ్రాహ్మణుడు. ఆయన అరిచాడు, మేము ఇప్పుడు రమ్మని లేదండి, మిమ్మల్ని ఎప్పుడో కార్తీక మాసంలో రమ్మన్నాం, సంవత్సరానికి ఒకసారి రమ్మన్నాం, మీరు ఎందుకు ఇలా వస్తున్నారు ప్రతిసారి? ఇలా తయారైపోయారు. వీళ్ళు బ్రాహ్మణులా కాదా అని కూడా వీళ్ళు జస్టిఫై చేసుకోలేకపోతున్నారు. కేవలం విభూతి బొట్టు ఉంటే బ్రాహ్మణుడు అంటే ఎలా చెప్తారు? మీరు పెట్టుకున్నారు కదా బొట్టు. అతడిలో ఉండే తేజస్సు మనం ఈజీగా గమనించవచ్చు, ఇతడు బ్రాహ్మణుడా కాదా అని చెప్పి. ఆ తేజస్సు వీళ్ళు పోగొట్టుకుంటున్నారు. తపస్సు ఇంకా చెయ్యాలి. ఆ తపస్సు చెయ్యని వాళ్ళని ఇంకా బ్రాహ్మణుడు అన్నారు, కానీ బ్రాహ్మ బంధు అంటారు శాస్త్రం. అంటే వాళ్ళు బ్రాహ్మణులకు బంధువులు అవుతారు, వాళ్ళు బ్రాహ్మణులు కాదు. దీంట్లో కూడా మళ్ళీ 4 రకాలుగా విభజించుకోవాలి. ఒకటి పూర్తిగా ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు, ఇంకొకటి పౌరోహిత్యం అర్చకత్వం చేస్తున్న వాళ్ళు, ఇంకొకటి కేవలం శాస్త్రాన్ని చదువుకొని శాస్త్రాన్ని అధ్యయనం చేసి చెప్పేవాళ్ళు, ఈ శాస్త్రాన్ని పరిరక్షించేవాళ్ళు.
ఈ 4 రకాల విభజనను మనం ఖచ్చితంగా చూడాలి. ఈ ఎంప్లాయీస్ గా ఉన్న వాళ్ళు మేము ఎంప్లాయీస్ గా ఉన్నాం, మాకు పరిస్థితులు వేరు, మేము పొద్దున్న ఎప్పుడో 6కి వెళ్తాం, సాయంత్రం 6కి వస్తాం, మాకు సంధ్యావందనం పూజలు ఇవన్నీ మాకు కుదరదు కాబట్టి మేము చేయట్లేదు అని చెప్పి కరాఖండిగా చాలా మంది చెప్పేశారు. అలా కూడా చాలా పరిష్కారాలు ఉన్నాయి. పొద్దున 6కి మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా 5కి లేస్తారా లేదా? లేస్తాం. ఇంకొక గంట ముందు లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి ఇబ్బందా? లేదు. లేదు. మళ్ళీ సాయంత్రం వచ్చాక 6కి వచ్చాక స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి ఇబ్బందా? చేసుకోవచ్చు. ఇలా వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పరిరక్షిస్తున్న వాళ్ళు అవుతారు. కానీ ఇది తగ్గింది. ఈ ప్రభావం వీళ్ళు చేసుకోవటం తగ్గిపోయింది. కొంతమంది మొహమాటం కూడా మేము చేసుకోవట్లేదని కూడా చెప్తున్నారు. ఇంకోటి అర్చక పురోహితుల్లో కూడా తపస్సు ఎక్కువగా ఉండాలి. వీళ్ళలో కాస్త తగ్గింది. సమాజంలో ఈ అర్చక పురోహితుల తపస్సు ఏ రోజైతే వాళ్ళలో పెరుగుతుందో ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం సమాజం పైన పడుతుంది. అర్చకస్య హరిస్ సాక్షాత్ అంటారు. అర్చకుడు హరిస్వరూపుడు అని. చరరూపీ సనాతన, భగవంతుడు విగ్రహ రూపంలో మీకు కనపడితే ఇతడు నడిచే రూపంలో మీకు భగవంతుడిగా కనపడుతున్నారంటాడు. ఇతడు తపస్సు వదిలేసి కేవలం అర్చన, ఆరాధన, పూజ అది కేవలం దేవాలయంలో చేస్తూ ఇతడు తన కోసం సంధ్యావందనం, అగ్ని కార్యం, ఇతడు చేసుకోవాల్సినటువంటి నిత్యారాధన వదిలేస్తే అతడు హరిసాక్షాత్ అవ్వలేకపోతున్నాడు. ఈ హరిసాక్షాత్ అవ్వలేకపోయినప్పుడు ఇతన్ని మనం హరిసాక్షాత్ అనలేకపోతున్నాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ తపస్సు చేయాలి. ఆ తపస్సుతోనే ఇప్పుడు భగవంతుడు కూడా తపస్సు చేస్తున్నాడు. దీన్ని చాతుర్మాస్యం అంటాం, అవునా? ఈ చాతుర్మాస్యంలో భగవంతుడు యోగ నిద్రలో ఉండి తపస్సు చేస్తున్నాడు. అలా మనం కూడా తపస్సుతోనే సమస్తం పొందగలం. ఓకే. ఇంకో విషయం, ఇప్పుడు మీకు ఏజ్ ఎంత? ప్రస్తుతం 2002లో పుట్టానండి. 2002లో పుట్టారు మీరు. అంటే నాకన్నా చిన్నవాళ్ళే మీరు. నాకన్నా చిన్నవాళ్ళే. అంటే జనరల్గా ఆడియన్స్కి వచ్చే క్వశ్చన్, అంటే మీకేం ఫీలింగ్స్ ఉండవా, లేకపోతే అమ్మాయిల పైన మోహం కానీ ఇవి కానీ లేకుండా అసలు ఎలా ఉంటారా బాబు అని చెప్పేసి అనుకుంటారు. మీకు ఎప్పుడు ఇలాంటి ఇవి చేయలేదా? అంటే లవ్ చేయడం కానీ ఏమైనా జరిగింది? మీకు ఇప్పుడు దాకా చెప్పాను, మీరు కోరిక అనేటువంటి పదం అడిగినప్పుడే నాకు ఏ కోరిక లేదు, కోరిక లేకపోవటమే నాకున్న అతిపెద్ద కోరిక అన్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం గొప్పదంటే పెళ్లి చేసుకోవడం ధర్మబద్ధమైందని గొప్పదని ఒప్పుకుంటారా, లేకపోతే పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకొని బతకడం గొప్పదంటారా? రెండు గొప్పవే. రెండు గొప్ప. ఎలా గొప్ప అవుతాయి? సనాతన ధర్మం 2 మార్గాల్ని చెప్తుంది, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ఈ ప్రవృత్తి మార్గము గొప్పదే. ప్రవృత్తి మార్గము గొప్పదని చెప్పి రాముడు నిరూపించాడు కూడా. ఇక్కడ నివృత్తి మార్గము గొప్పదే. అందుకే రాముడు సన్యాసులకు నమస్కారం చేసేవాడు కూడా. కృష్ణుడు ఎన్నో వందల మందికి సన్యాసులు నమస్కారం చేశాడు. నారదుడు వస్తే నమస్కారం చేసేవాడు, కాళ్ళు కడిగేవాడు. మరి ఎందుకు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు నివృత్తి మార్గాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నారు? సనాతన ధర్మం ఈ 2 మార్గాల్ని చెప్తుంది. ఇది జ్ఞాన మార్గం పూర్తిగా. నేను ఈ మార్గంలో ఉండేటువంటి చరించాను, ఈ ప్రవృత్తి మార్గంలోనే ఉండి దాంట్లో ఉండి చరించి ఇప్పుడు కూడా కాస్త అందులోనే ఉన్నాను, ప్రవృత్తి మార్గంలోనే ఉన్నాను. ప్రవృత్తి నుంచి నివృత్తికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. కానీ మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు కాబట్టి. మనస్సు అనేది చలిస్తుంది కానీ నాకు మనస్సు లేదు, మనోలయం. మనస్సు లేదంటారు, మనోలయం అయింది. మనోలయం అవ్వాలి. నేను ఇప్పటిదాకా 3 స్టేజ్ చెప్పాను చూడండి. ఇది ఆధ్యాత్మిక మార్గంలో 3 స్టేజెస్ అవసరం అని. అందులో థాట్లెస్ మ్యాన్ అవ్వాలి. మొట్టమొదట అవ్వాల్సింది థాట్లెస్ మ్యాన్ అవ్వాలి. థాట్లెస్ మ్యాన్ అంటే మనం మనిషిగా పుట్టింది మరి ఎంజాయ్ చేయడానికి కదా. ఏదన్నా మనిషిగా పుట్టింది ఎంజాయ్ చేయడానికి కాదు. మనిషిగా పుట్టి ఆ పదం వాడటమే చాలా దౌర్భాగ్యం. మనిషిగా పుట్టింది వాడిలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తెలుసుకోవటం కోసం పుట్టింది. ఎందుకు? గర్భంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని శోకాలు అనుభవిస్తారో మీకు తెలుసా? అవి నాకు తెలుసా? ఎవరికైనా తెలుస్తాయి. మీరు ఇది ఉదాహరణకు రామగీత అని ఒకటి ఉంటుంది, అది చదవండి. రాముడికి శివుడు చెప్తాడు గర్భంలో ఉన్నప్పుడు అతడు ఎన్ని శోకాలు అనుభవిస్తాడు, ఆ గర్భంలోకి ఎలా వచ్చాడు. ఇటువంటివన్నీ తెలుసుకున్నప్పుడు ఇక జన్మ పొందాలనేటువంటి ఆలోచన, ఎంజాయ్ చేయాలనే ఆలోచన, ఇంద్రియ ఇటువంటి పదాలని ఎవరు వాడరు. ఇంకా ఒకసారి గర్భంలో జరిగేటువంటి అవస్థలు చూస్తే ఇవి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా కూడా మీరు చూడొచ్చు. కొన్ని పరికరాల ద్వారా గర్భంలో ఉండే పిల్లవాడు ఎటువంటి అవస్థలు పొందుతారో చూస్తారు. అవునా కాదా? అటువంటివి చూస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు అవసరమా? సుఖాలు అవసరమా? వచ్చింది ఎందుకు? గర్భంలో ఉన్నప్పుడు గర్భంలో ఉండే పిల్లవాడు భగవంతుడిని ప్రార్థిస్తాడు, స్వామి నేను బయటకు వచ్చిన వెంటనే నా గర్భబంధాన్ని తెంచుకొని ఖచ్చితంగా నేను మిమ్మల్ని పొందుతాను స్వామి అని గర్భంలోనే ప్రార్థిస్తాడు. బయటకు వచ్చిన వెంటనే ఆయన మాయ ఆవరిస్తుంది, అందుకే వెంటనే ఏడుస్తాడు. ఎన్నో కోట్ల జన్మల తర్వాత, కొన్ని వందల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. చిట్ట చివరికి ప్రయాణం దేవుళ్ళలోకి ఐక్యమైపోవడమే అంటారు. ఇంకా జన్మ లేకుండా చూసుకోవడమే అని చెప్పేసి చెప్తారు. దేవుళ్ళలోకి ఐక్యం ఇవ్వడం కాదు, మీలో ఉన్న ఆత్మ పదార్థము దేవుడనే అనుభవం పొందటం.
ఇది నేను పొందుతున్నాను. ఇక్కడ అసలు ఈ జన్మం లేకుండా ఇవేమి లేకుండా చేయొచ్చు కదా దేవుడు. అదే చేస్తున్నాడు ఇప్పుడు. దేవుడు అంటే ఎక్కడో ఉండేటువంటి మెటీరియల్ కాదు, మీలో ఉన్న ఆత్మ పదార్థమే భగవంతుడు. అది అర్థం చేసుకోండి. శ్రీనివాస్ అనే పదం వాడతారు, నాకు ఆ పదం చాలా ఇష్టమైంది. శ్రీనివాస్, నివాసము అంటే హృదయం, శ్రీ అంటే ఆత్మ. మీలో ఉన్న హృదయంలో ఉన్న ఆత్మయే శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడే జన్మలు లేకుండా చేస్తానని చెప్తున్నప్పుడు మీరు అది పట్టుకోకుండా మాయా ఆవహరించేసి ఇంకా కోరికలు, ఆ దుఃఖాలు, మరి ఎందుకు ఇచ్చారు ఈ జన్మలు? ఎందుకు ఇచ్చారు అంటున్నారు? ఎవరు సృష్టి చేశారు కదా, సృష్టి చేసి ఎందుకు పుట్టించాలి? భగవంతుడు కాదు, ఇక్కడ పుట్టింది మీ కర్మ వల్లనే మీరు పుట్టారు. కర్మ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అసలు కర్మ ఏం లేదు. ఫస్ట్ శ్రీమన్ మహావిష్ణువు వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు గారు ఆయన బొట్టులో నుంచి వచ్చిన తర్వాత ఆయనే ఫస్ట్ వచ్చాడు, ఇంకెవరు లేరు కదా. తర్వాత ఆయన పుట్టించారు కదా. ఇప్పటిదాకా మనం ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఇది రీసైకిల్ అని మాట్లాడాం, సనాతన ధర్మం రీసైకిలింగ్ ప్రాసెస్ అని మాట్లాడాం. ఇది ఉదాహరణకు రేపే ఎండ్ అవుతుంది అనుకోండి, సృష్టి రేపే ఎండ్ అవుతుంది. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. రేపే ఎండ్ అవుతున్నప్పుడు ఇంతమంది కర్మలు ఆగిపోయాయి. ఇప్పుడు ఉదాహరణకు దాని టైం లైన్, దాంట్లో పెట్టిన చిప్ ఖచ్చితంగా ఎండ్ అవుతుంది, అవునా? దానికి ఒక లిమిట్ ఉంది, కానీ కరెంట్కి ఇప్పుడు లిమిట్ లేదు కదా. ఇది ఇంకోస్త కాలం ఎక్కువ రావచ్చు. ఆ లిమిట్ అయిన దాన్ని మనం ఈ కర్మ ఎలాగవుతుందంటే భగవంతుడు అప్పుడు ప్రళయాన్ని సృష్టించేసి మళ్ళీ విష్ణుమూర్తి బ్రహ్మను సృష్టించి బ్రహ్మ అప్పుడు మిగిలిపోయిన కర్మ వాళ్ళ జీవులను మళ్ళీ పుట్టిస్తాడు. దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది కదా ఎక్కడో చోట? లేదు, లేదా? అందుకే ఎటర్నల్ అనే మనం పదం వాడుతున్నాం. ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ లేకుండా చేసుకోవాలంటేనే కర్మబంధాల నుండి విముక్తి పొంది జ్ఞానివై నీలో ఉన్న ఆత్మ పదార్థము కూడా బ్రహ్మయే అనే సత్యాన్ని పొందటమే నేను చేస్తున్నటువంటి పని. ఓకే. ఇంకోటి, ఫస్ట్ అమ్మవారా లేకపోతే అమ్మవారు పుట్టించి త్రిమూర్తులను పుట్టించారా, లేకపోతే త్రిమూర్తుల తర్వాత అమ్మవారు వచ్చారా? ఎలా? ఒక పరబ్రహ్మ పుట్టించింది అందరినీ. ఒక పరబ్రహ్మ, పరమాత్మ ఇలా మనం వాడుతూ ఉంటాం. ఇలా వాడుతున్నప్పుడు ఆ పరబ్రహ్మను మీరు అమ్మవారని వాడచ్చు, ఆ పరబ్రహ్మను మీరు విష్ణుమూర్తి శేషశయన నీటిపైన పడుకున్నటువంటి విష్ణుమూర్తిగా వాడచ్చు, ఆ పరబ్రహ్మను మీరు శివుడిగా వాడచ్చు, ఆ పరబ్రహ్మను మీరు గణపతిగా వాడచ్చు, ఆ పరబ్రహ్మను మీరు సుబ్రహ్మణ్యుడిగా వాడచ్చు, ఆ పరబ్రహ్మను మీరు సూర్యుడిగా కూడా వాడచ్చు. ఓకే. మీరు ఆదిత్య పురాణం అని ఒకటి ఉంటుంది సూర్యుడికి సంబంధించి. దాంట్లో చూస్తే ఆదిత్యుడే, అది ఆదిత్య హృదయం రామాయణంలో వస్తుంది. ఆ సూర్యుడే ఈ లోకాలన్నిటినీ పుట్టించాడని చెప్తారు. లేదు, మీరు దేవీ భాగవతం, దేవీ పురాణం లాంటి వాటిని పరిశీలన చేస్తే అమ్మవారే సమస్త జగత్తును పుట్టించిందని చెప్తారు. విష్ణుమూర్తికి సంబంధించిన పురాణాలను లేదా భారతము లాంటి వాటిని పరిశీలన చేస్తే దాంట్లో విష్ణుమూర్తియే సమస్త లోకాలను పుట్టించారు. పరబ్రహ్మ ఉంది, అది ఎవరైనా అనుకోండి. అంతే. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనే అంటారు. ఆ ఉపాసన, ఉదాహరణకు నేను రాముణ్ణి ఉపాసిస్తాను, నేను ఉపాసిస్తుంది కూడా రాముణ్ణే. ఆ రాముణ్ణి ఉపాసిస్తున్నప్పుడు ఆ రాముడే పరబ్రహ్మ రూపంలో వచ్చాడు, అందుకే ఆత్మారామ అనే పదం వాడతారు. ఆ పరబ్రహ్మగా వచ్చినటువంటి రాముడే ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఇది మిగతా ఇలా మనం క్లారిటీ తీసుకోవాలి. మీ తండ్రి గారి పేరు ఏం పేరు? శంకరయ్య గారు. ఏం చేస్తుంటారు? పౌరోహిత్య, అర్చకత్వం చేస్తుంటారు. నిజంగా చాలా 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 గ్రేట్. చూశారు కదండి ప్రవీణ్ కుమార్ శర్మ గారు. నాకు తెలియని చాలా డౌట్స్, మనందరికీ తెలియని కూడా చాలా డౌట్స్ అన్ని కూడా ఎంత వేద జ్ఞానంతో మనకైతే అందించడం జరిగింది. వేదాల్లో ఎంత ధర్మం ఉందా అని చెప్పి కూడా నాకు అనిపించడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు నా పర్సనల్గా నేను సపోర్ట్ చేస్తూనే ఉంటా. ఎప్పుడైనా వాళ్ళకి లైఫ్లో ఎప్పుడైనా అంటే అది ఏ రకంగా కావచ్చు, నేను నా సాధ్యమైనంత వరకు నేను చేయగలను అనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళకి మీరు కూడా ఒక స్టాండ్ తీసుకొని సనాతన ధర్మాన్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వేరే ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.